నెల్లూరు జిల్లా గూడూరులో కలకలం రేపిన వలస కూలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ షమీ మహమ్మద్ షెహాన్ షా చెన్నూరులో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ నెల 7న డబ్బుల విషయంలో జరిగిన గొడవలో షమీ చాకుతో పడవటంతో షెహాన్ షా అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం బెంగళూరు మీదుగా యూపీకి పారిపోయిన నిందితుడు షమీ పోలీసులు గాలిస్తున్నారని తెలిపి భయంతో ఈ నెల 15న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గూడూరు మండలంలో చెన్నూరు గ్రామంలో ఈ మధ్యకాలంలో నార్త్ నుంచి వలస కూలీలుగా వచ్చి ఒక వ్యక్తి చనిపోవడం, అది హత్యానేరంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ముద్దాయి ఆ మృతునికి కూడా బంధువే అవుతాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలని పూర్తిగా పరిశీలిస్తే షమీమ్, వాసీం అండ్ షాబాన్ ఈ ముగ్గురితో కలిసి వస్తారు. వచ్చి చెన్నూరు ప్రాంతంలో ఈ లేబర్ కాంట్రాక్టర్ అయిన భాను ప్రకాష్ సింగ్ అండ్ అనిల్ కుమార్, అతని దగ్గర పనిచేసే అనిల్ కుమార్ యాదవ్ అనే వాళ్ళిద్దరిని కలవడము, వాళ్ళిద్దరూ ఒక రూమ్ తీసివ్వడము, ఆ రూమ్ లో ఉండడం జరుగుతుంది. వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులతో కొంత వంట సంబంధించిన పాత్రలు అండ్ వండుకునే వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ మృతుడు షెహన్ షా సెల్ ఫోన్ కొంటాడు. ఆ సెల్ ఫోన్ కొన్న క్రమంలో గూడూరులో సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొంటాడు. ఈ సెల్ ఫోన్ కొన్న దానికి సంబంధించి సిమ్ కావాలంటే అతనికి ఆధార్ కార్డ్ కావాలి. ఈ షెహన్ షా అతనికి అసలు ఆధార్ కార్డు లేదు. ఈ సమీ, అతనితో పాటు ఎవరైతే అతని బంధువు సమీ వస్తాడో అతని ఆధార్ కార్డు అడుగుతాడు. ఆ ఆధార్ కార్డు అడిగిన దాని విషయమై వీళ్ళిద్దరికి ఒక చిన్న గొడవ జరుగుతుంది. గూడూరు మండలంలో చెన్నూరు గ్రామంలో ఈ మధ్యకాలంలో నార్త్ నుంచి వలస కూలీలుగా వచ్చి ఒక వ్యక్తి చనిపోవడం, అది హత్యానేరంగా కేసు నమోదు చేయడం జరిగింది.